బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం. ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యం భోజన సమయాన పఠించడం మూలంగా దాని యొక్క సంపూర్ణ అర్థాన్ని తెలుసుకొని మనం పఠించడం మూలంగా మనకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. భోజనాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఆ భోజనాన్ని తీసుకునే నేను సైతం పరబ్రహ్మ స్వరూపంగానే భావించబడుతూ ఆ భోజనాన్ని జీర్ణం చేసేటటువంటి నాలో ఉన్నటువంటి శక్తిని ఆ పరబ్రహ్మంగానే గుర్తిస్తూ సర్వము పరబ్రహ్మమే అన్నటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తికి సర్వము సాధ్యమే అని, ఆ బ్రహ్మ అతనికి సాధ్యం అవుతాడని, బ్రహ్మను తెలుసుకున్న వాడు అవుతాడని ఈ మంత్రం యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మనం నేను వేరు ఇతరులు వేరు అన్నటువంటి భావనలో ఉండడం చేత మాత్రమే ఇన్ని రకాలైనటువంటి సమస్యలను మనం కొని తెచ్చుకుంటున్నాం. సర్వము బ్రహ్మమే అని, సర్వము ఒక్కటే అన్నటువంటి అద్వైత భావనలో మనం ఉండడం మూలంగా మనకు సంపూర్ణమైనటువంటి ప్రయోజనం అనేది దక్కుతుంది. మన భారతీయ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక సత్యం మనమంతా ఒక్కటే అని, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న నాడు ఏ రకమైనటువంటి గొడవలు లేకుండా నీ జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జీవిస్తావు. నేను వేరు ఇతరులు వేరు అన్నటువంటి భావనలో నువ్వు ఉండడం మూలంగానే ఈ సమస్త సృష్టి కష్టాల్లో మునిగిపోతూ సర్వము ఒకటే అనుకున్నప్పుడు మనలో ఈ కుళ్ళు కుతంత్రాలు అన్నీ నశించిపోతాయి. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. నేనే ఈ సమస్త జీవరాశుల యందు ఉన్నాను అన్నటువంటి భావనలో మనం ఉండడం మూలంగా మనకెంతో శుభం జరుగుతుంది. అదే భావాన్ని నిగుడీకృతపరిచి సర్వము బ్రహ్మార్పణం చేస్తున్నట్లుగా ఆ భోజనాన్ని ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాను అనేటటువంటి భావనలో మనం ఉండడం మూలంగా మనకెంతో శుభం జరుగుతుంది. తీసుకునే ఆహారము పరబ్రహ్మ స్వరూపమే, ఆ అన్నపూర్ణామాత పరబ్రహ్మ స్వరూపమే, లోనికి తీసుకునేటటువంటి నేను పరబ్రహ్మ స్వరూపాన్ని లోనే ఉండి ఆ పరమేశ్వరుడు ఈ ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి శక్తిని ప్రసాదించినటువంటి ఆ సర్వేశ్వరుడు అయినటువంటి అతను పరమేశ్వరుడు. సర్వము బ్రహ్మమే అన్నటువంటి ఈ నగ్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్నాడు ఈ సమస్త లోకంలో నువ్వు ఆనందంగా జీవిస్తావని, భోజన సమయంలో ఈ నిగూఢార్థంతో ఆ పరబ్రహ్మను ముడుతూ ఉన్నప్పుడు, మన చేతులలో ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ పరబ్రహ్మాన్నే మనం స్మరిస్తూ ఆ పరబ్రహ్మమే లోనకి వెళ్ళి ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తూ శక్తిని మనకు అందజేస్తున్నాడు అన్నటువంటి భావనలో మనం ఉండడం మూలంగా మన జీర్ణాశయ శక్తి అనేది పెరుగుతుంది. అడ్డగోలిగా తినడం మూలంగా మనకి ఎన్నో సమస్యలను మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. మన శరీరం యొక్క శక్తిని మనమే తగ్గించుకొని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకొని మనం బాగుపడకుండా మన భవిష్యత్ తరాలను సైతం నాశనం చేస్తూ ఉన్నాం. ఒక అయస్కాంతం తన ధర్మాన్ని తను ఎల్లవేళలా పాటిస్తూ ఉంది. ఉత్తర దక్షిణ దిక్కులను మాత్రమే చూపిస్తుంది, ఇతర దిశను ఎన్నడూ అది చూపించదు. అదేవిధంగా నీవు కూడా భోజన సమయంలో ప్రశాంతంగా మౌనంగా తింటూ ఉండడం మూలంగా నీ జీవితం బాగుంటుంది అన్నటువంటి ఒక సత్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. మనం భోజనం చేసే సమయంలో కూడా మన జీవితాన్ని మనం నాశనం చేసుకునేటటువంటి దిశ వైపే మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. కానీ మన పూర్వీకులు
మన బాగును ఎంచి మన బాగును మనల్ని బాగుపరచాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే వీటన్నింటినీ మన కోసం తెలియజేశారు. వీటిని ఆచరిద్దాం, మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం, మన భవిష్యత్ తరాలను మనం బాగుపరుద్దాం. మనల్ని మనం నాశనం చేసుకొని మన భవిష్యత్ తరాలను నాశనం చేయకూడదు. ఈ వాస్తవాన్ని గుర్తించండి, ఈ విషయాన్ని మనం గుర్తిద్దాం, మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.